హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము నైల్ కార్ట్ బిజినెస్లో ఏ విధంగా లాగిన్ అవ్వచ్చు, ఏ విధంగా ఐడిని యాక్టివేషన్ చేయించుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దామండి. సో మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత నైల్ కార్ట్ .biz అని మనం టైప్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ వచ్చేస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి. సో లాస్ట్లో ఇక్కడ యూజర్ లాగిన్ అని ఉంటుంది, కింద నుంచి రెండోది. సో ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది లాగిన్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీకు ఇక్కడ లాగిన్ అయిపోతుందండి. సో లాగిన్ అయిన తర్వాత ఇది టోటల్గా మీ డాష్ బోర్డ్ ఇది చూసుకోవచ్చు. అదేవిధంగా పైన 3 డాట్స్లోకి వెళ్ళినా కానీ టోటల్ లెఫ్ట్ సైడ్లో మీకు ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది ఇక్కడ. సో డిపాజిట్ మీద మనము క్లిక్ చేయాలి ఫస్ట్. సో డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ లేకపోతే ఇక్కడ మీకు ఒక మొబైల్ నెంబర్ @KBL అంటే ఇక్కడ యూపీఐ ఐడి కూడా ఇచ్చారు. సో మీరు ఈ యూపీఐ ఐడి సహాయంతో కూడా మీరు ఇక్కడ పేమెంట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత సో మీరు ఏదైనా కానీ ఒక యాప్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే యూపీఐ ఆ స్కాన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో జాయినింగ్ అమౌంట్ మనకు ₹750 కాబట్టి ఇక్కడ మనము ₹750 అనేది ఇక్కడ పేమెంట్ చేయడం జరుగుతుందండి. సో పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ మనం సో మనకి టోటల్గా ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో దీన్ని ఇక్కడ మనము స్క్రీన్ షాట్ తీసుకుంటాము. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేసుకున్నాము. అదేవిధంగా మీరు ఇక్కడ ఈ పేమెంట్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ చూడొచ్చు. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా మీరు ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఉంది ఇక్కడ. ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత సో దీన్ని మనము స్క్రీన్ షాట్ తీసుకొని మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఐడి మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం, డేట్ ఈరోజు డేటే. అదేవిధంగా ట్రాన్సాక్షన్ టైం వచ్చి ఎంతసేపు చేసాము 8:48కి చేసాము. సో 8 ఇక్కడ వచ్చి 48 సెట్ అని కొట్టాము. ఆ తర్వాత మనము ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో పేమెంట్ది మనము కావాలంటే మన ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి. సబ్మిట్ అని కొట్టామనుకోండి ఎర్రర్ అని వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సపరేట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది దాంతోపాటు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కూడా వస్తుంది. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎవరికైనా తెలియదు అంటే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా సో ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్లోనే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఐడి కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ అమౌంట్ ఎంత 750. సో 750 కాబట్టి ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ చూడండి డిపాజిట్ రిక్వైర్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని ఇక్కడ మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనము డిపాజిట్ యాక్టివేషన్ వ్యాలెట్ వార్నింగ్ ఆల్రెడీ డిపాజిట్ రిక్వెస్ట్ పెండింగ్ అని వస్తుంది. సో మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ
అమౌంట్ అనేది మనకు ఇక్కడ యాక్టివేషన్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఇంకా అమౌంట్ అనేది రాలేదు. ఒక 3 to 5 మినిట్స్లో మనకి ఇక్కడ యాక్టివేషన్ వ్యాలెట్లో అమౌంట్ అనేది 750 అనేది రావడం జరుగుతుందండి ఇక్కడ. సో వెయిట్ చేద్దాం కొద్దిసేపు. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ. సో మనకైతే యాక్టివేషన్ వ్యాలెట్లో 750 రూపీస్ అనేది డిపాజిట్ అయిపోయింది. సో డిపాజిట్ అయిపోయింది కాబట్టి మన ఐడిని యాక్టివేషన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ యాక్టివేషన్లోకి వెళ్తాము. యాక్టివేషన్లోకి వెళ్ళిన తర్వాత 750 రూపీస్ అనేది ఇక్కడ మనకు యాక్టివేషన్ వ్యాలెట్లో వచ్చేసింది. ఇక్కడ ఐడిని మనం ఇక్కడ యూజర్ ఐడిని మనం అక్కడ టైప్ చేయగానే వాళ్ళ నేమ్ వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి 750 కాబట్టి జాయినింగ్ అమౌంట్ మనకు 750. ఆ తర్వాత మనకి ఇక్కడ మళ్ళా మనకు పాస్వర్డ్ ఏదైతే మనకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఉందో ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఐడికి వచ్చి పాస్వర్డ్ వచ్చి మనకు 3481 కాబట్టి మనం 3481 ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. సో యాక్టివేట్ నౌ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి యువర్ యూజర్ ఐడి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్గ్రేడెడ్ అని ఇక్కడ వచ్చేసింది. సో మన ఐడి అనేది ఇక్కడ యాక్టివేషన్ అయిపోయిందండి. ఈ విధంగా మనము ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి. సో లాగిన్ అయిన తర్వాత డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపాజిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సో క్యూఆర్ కోడ్ వస్తుంది కంపెనీ. క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ 750 జాయినింగ్ అమౌంట్ కాబట్టి సో ఇక్కడ మనకు ఈ యూటీఆర్ ట్రాన్సాక్షన్ నెంబరు, ఆ తర్వాత ట్రాన్సాక్షన్ డేటు, ట్రాన్సాక్షన్ టైము, ఏదైతే పేమెంట్ చేసామో ఆ పేమెంట్ చేసినటువంటి ప్రూఫ్ మనకు స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేసి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే మనకు అమౌంట్ అనేది వ్యాలెట్లో షో అవుతుంది. వ్యాలెట్ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ యాక్టివేషన్ ఉంది కదండి, యాక్టివేషన్ మీద మనం క్లిక్ చేయాలండి. సో ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే ఐడిని యాక్టివేషన్ చేసుకున్నామో ఐడిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ఈ జాయినింగ్ ప్రోడక్ట్ ఉందో దాన్ని ఏ విధంగా మనం ప్లేస్మెంట్ చేసుకోవాలి అది కూడా చూసేద్దాము ఈ వీడియోలోనే. చూడండి జస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళి మన ఏదైతే అకౌంట్ ఉంటుందో అక్కడ మై ప్రొఫైల్ అని ఉంటుంది. సో మై ప్రొఫైల్లోకి వెళ్ళి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్రస్ అనేది మొత్తం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన అడ్రస్ని ఫిల్ చేసి కరెక్ట్ అయినటువంటి షిప్పింగ్ అడ్రస్ కన్నా ఇక్కడ ఫిల్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బై జాయినింగ్ ప్రోడక్ట్ అని ఉంది. సో ఈ బై జాయినింగ్ ప్రోడక్ట్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సో ఈ విధంగా జాయినింగ్ ప్రోడక్ట్లు అడుగుతాయి. మనం 750తో జాయినింగ్ కాబట్టి మనకు బైనరీ 200 ఇస్తున్నారు కాబట్టి సో యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిపోతామండి. సో యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద మనం ఇక్కడ క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ క్లిక్ అయ్యి మీకు ఆర్డర్ అనేది మీరు ఏదైతే జాయినింగ్ ప్రోడక్ట్ ఉందో అది మీకు ప్లేస్మెంట్ అయిపోతుంది ఆర్డరు. నెక్స్ట్ మీరు వెంటనే మీకు ఇంకా 7 to 10 days లోపల మీకు ప్రోడక్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ డెలివరీ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుందండి. ఇదండి టోటల్గా మన ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, అదేవిధంగా దాంతోపాటు మనకు ప్రోడక్ట్ని ఏ విధంగా మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవాలి అనేదండి. సో థ్యాంక్ యూ సో మచ్.